శ్రీ గురుభ్యో నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. మాయావరం శ్రీ శివరామకృష్ణ శాస్త్రి గారు వారి పుస్తకంలో పరమాచార్య స్వామి వారిని ఉద్దేశించి ఒక సంఘటనను వివరిస్తూ మహానుభావుల నోటి నుండి వచ్చిన మాటల వలన ఏమైనా జరగవచ్చు అని రాసుకున్నారు. ఆ సంఘటన ఏంటో ఇప్పుడు మనము తెలుసుకుందాం. మాయావరం శ్రీ శివరామకృష్ణ శాస్త్రి గారు ఒకసారి చాలా బాధపడుతూ మహాస్వామి వారి దర్శనానికి వచ్చారు. శ్రీ శివరామకృష్ణ శాస్త్రి గారి యొక్క భాగవత సప్తాహం మహాస్వామి వారు చాలా మెచ్చుకునేవారు. మాయావరం శాస్త్రి గారు ఎల్లప్పుడూ శ్రీకృష్ణ పరమాత్ముడే స్వయంగా వింటున్నాడా అన్నట్టు తమ ధ్యాసను మొత్తం భాగవతం పైన తప్ప వేరే వాటిపైన ఉంచేవారు కాదు. అంతటి మహాత్ముడు కన్నుల నీరు కారుస్తూ శ్రీమఠం మేనేజర్ శ్రీ విశ్వనాథ అయ్యర్ గారితో మాట్లాడుతున్నారు. మేనేజర్ గారు శ్రీ కన్నన్ మామతో శాస్త్రి గారు ఎందుకో చాలా భారమైన హృదయంతో దీనంగా ఏడుస్తూ వచ్చారు. ఈ విషయాన్ని మనం వెంటనే మహాస్వామి వారితో చెప్పి శాస్త్రి గారు మహాస్వామి వారిని కలుసుకునేలా చెయ్యాలి అని అన్నారు. వెంటనే కన్నన్ మామ విశ్రాంతిలో ఉన్న మహాస్వామి వారిని కలిశారు. మహాస్వామి వారు కన్నన్ మామను చూడగానే ఏమిటి అని అడిగారు. కన్నన్ మామ శాస్త్రి గారి విషయం గురించి మహాస్వామి వారితో చెప్పారు. అందుకు మహాస్వామి వారు అతను కారులో వచ్చాడు కదా అని అడిగారు. అవునన్నారు మామ. సరే, అతన్ని పాద ప్రక్షాళన చేసుకొని వెనుక గుమ్మం వైపు నుండి రమ్మను అని మహాస్వామి వారు కన్నన్ మామతో చెప్పారు. మహాస్వామి వారు ఒక ఉసిరికాయ చెట్టు కింద కూర్చొని ఉన్నారు. శాస్త్రి గారు వచ్చి స్వామివారికి వందనం చేసి బాధపడుతూ, పెరియవా, నా అల్లునికి ఆరోగ్యం సరిగ్గా లేదు. ఎక్స్రే తీయిస్తే అతని 2 ఊపిరితిత్తులు సగం పాడైపోయాయని, ఇప్పుడు ఒకటి మాత్రమే పనిచేస్తుందని డాక్టర్లు చెప్పారు. అతను 1 నెల కంటే ఎక్కువ రోజులు బ్రతకడని కూడా చెప్పారు అని వాపోయాడు. శాస్త్రి గారు అలా చెప్తూ మహాస్వామి వారిని ప్రార్థిస్తూ, ఒకవేళ జరగరానిది ఏదైనా జరిగినా కూడా ఈ దుఃఖం నన్ను ఆవరించకుండా మీరు నన్ను అనుగ్రహించమని వేడుకుంటున్నాను అని అన్నారు. మనలో ఎవరు ఇలా ప్రార్థించగలరు? ఒక్క జ్ఞానులు, పండితులు తప్ప. శాస్త్రి గారు మరలా చేతులు జోడించి మహాస్వామి వారితో, ఈ శరీరం వెళ్ళిపోయినా కూడా దుఃఖం నన్ను బాధింపకుండా అనుగ్రహించండి అని అన్నారు. పరమాచార్య స్వామి వారు శాస్త్రి గారు చెబుతుందంతా విని ఒక విచిత్రమైన ప్రశ్న వేశారు. ఒకవేళ ఆసుపత్రిలోని యంత్రములు తప్పు చెబుతున్నాయేమో కదా అని అన్నారు. అప్పుడు శాస్త్రి గారు, మేము 27 ఎక్స్రేలు తీయించాం పెరియవా, అన్నీ డాక్టర్లు చెప్పినదే రుజువు చేస్తున్నాయి. ఇక 20 నుండి 25 రోజుల కంటే ఎక్కువ బ్రతకడు అని. అదంతా విని మహాస్వామి వారు, నువ్వు వేదాంతం బాగా నేర్చుకున్నావు కదా, అందులో భగవాన్ భయనాశన అని ఉంది కదా, ఆయననే శరణువేడు అని అన్నారు. ఆ మాటలను విని శాస్త్రి గారు తేలికైన మనసుతో ప్రసాదం తీసుకొని వెళ్ళిపోయారు. 15 రోజుల తర్వాత శాస్త్రి గారు మళ్ళీ శ్రీమఠానికి వచ్చారు. కన్నన్ మామ శాస్త్రి గారిని చూసి ఆ రోజు చాలా చాలా బాధపడ్డాడు అని అనుకున్నారు. మేనేజర్ గారు కన్నన్ మామతో, చూస్తుంటే వారి అల్లుడు మరణించినట్టుగా ఉన్నది, త్వరగా తీసుకొని వెళ్ళు అని అన్నారు. కన్నన్ మామ మహాస్వామి వారి వద్దకు పరిగెత్తారు. ఈసారి కూడా మహాస్వామి వారు విశ్రాంతిలో ఉన్నారు. మామ మాటలు విని, ఎందుకు వచ్చాడు? అల్లుడు మరణించాడా? ఖచ్చితంగా అంత్య సంస్కారములన్నీ పూర్తయి ఉంటాయి. అంతా అయిపోయిన తర్వాతనే ఇక్కడికి వచ్చుంటాడు. అతను పండితుడు కదా, ఇవన్నీ బాగా తెలుసుంటాయి అని అన్నారు. కన్నన్ మామ అవునన్నట్టుగా తల పంకించి, ఆ రోజు మహాస్వామి వారు చాలా సాధారణ వ్యక్తిలాగా మాట్లాడారు అని అనుకున్నాడు. విషయం ఏంటంటే, శాస్త్రి గారు మహాస్వామి వారిని సమీపించి, ఈశ్వర, మీ నోటి నుండి వచ్చిన మాటలు నిజమయ్యాయి. అన్ని యంత్రములు అబద్ధం చెప్పాయి. వైద్యులు ఏం ప్రమాదం లేదని అన్నారు. మా అల్లుడు ఇప్పుడు చాలా బాగున్నాడు అని అన్నారు. అదే ఉసిరికాయ చెట్టు, అదే మహాస్వామి వారు, అదే శాస్త్రి గారు, కానీ సందర్భం వేరు. మహాస్వామి వారు నవ్వుతూ, ఓ, యంత్రములు కూడా అబద్ధాలు చెబుతాయా? మనుషులు మాత్రమే చెబుతారనుకున్నాను అని వివరాలన్నీ కనుక్కొని శాస్త్రి గారికి ప్రసాదము, ఉత్తరీయాన్ని ఇచ్చి పంపారు. ఈ సంఘటననే శ్రీ శివరామకృష్ణ శాస్త్రి గారు తమ పుస్తకంలో వ్రాసుకున్నారు. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. సర్వం శ్రీ గురుదేవ చరణారవిందార్పణమస్తు. స్వస్తి.